ఒక మనిషి ఏ కంట్రీలో పుట్టినా ప్రతి నలుగురిలో ఉన్న కామన్ ఎమోషన్ ఒక్కటే. ప్రతి నలుగురిలో అవసరానికి ఒక రంగు చూస్తూనే ఉంటాం. ఎమోషన్స్ జెన్యూన్గా ఉంటే ప్రాబ్లం ఉండదు, కానీ అవసరానికి ఒక ఎమోషన్ నటించి వాళ్ళ బెనిఫిట్స్ చూసుకోవడం తప్పు. యానిమల్స్ కూడా ఏడుస్తాయి, కానీ మనిషిలా నటించవు. పెయిన్ ఈజ్ డిఫరెంట్, ఫీలింగ్ సాడ్నెస్ ఈజ్ డిఫరెంట్. పెయిన్తో వచ్చే ఏడుపు వేరు, బాధతో వచ్చే ఏడుపు వేరు. నీ కష్టం నలుగురికి మాటల్లో చెప్పలేనప్పుడు బాధ ముఖం మీద మౌనంగా ఉండిపోతుంది. నేను చూసిన చాలామందిలో అంతా మంచి జరిగి బాగున్నప్పుడు ఆనందంతో వచ్చే ఏడుపు ఒక అద్భుతం. దాన్నే ఆనంద బాష్పాలు అంటారు. అయితే ఎప్పుడు ఎవడు కూడా ఏది కోల్పోవడానికి రెడీగా ఉండడు. ఒకవేళ కోల్పోవాల్సి వస్తే, కావాల్సింది ఉన్నది దూరం అయితే, ఏడుపు ఒక పిలువని చుట్టంలో వచ్చి కాటికి పోయే వరకు మనతోనే కాపురం చేస్తుంది. కొంతమందికి యాంగ్జైటీ, డిప్రెషన్ ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఎమోషనల్ అవుతుంటారు. కొన్ని మీనింగ్ఫుల్, కొన్ని మీనింగ్లెస్. ఆకలితో ఏడ్చే ఏడుపుకి, విలువైనవి కోల్పోయి పడే బాధల ఏడుపుకి గుర్తింపు ఉండదు. ఒక సెలబ్రిటీయో, ఫేమస్ పర్సనాలిటీయో, నీకు నచ్చిన సినిమా హీరోనో ఏడిస్తే ఊరికే రియాక్ట్ అవుతారు. అసలు పుట్టినప్పటి నుంచి కాటికి పోయే వరకు లైఫ్లో ఎన్నో స్టేజెస్ చూస్తాం. ప్రతి స్టేజ్లో ఒక్కో పాత్ర పోషించాల్సి ఉంటుంది. ఏ స్టేజ్లో కూడా ఈ ఏడుపు మనల్ని వదలదు. లైఫ్ అంటే ఏంటి అని అడిగితే నేను చెప్పేది ఒక్కటే: మనం పుట్టగానే ఏడుస్తాం, మనల్ని చూసి ఆనందంతో అందరూ నవ్వుతారు. మనం పోయాక మనం కామ్గా ఉంటాం, అందరూ ఏడుస్తారు. లైఫ్ జర్నీ ఈజ్ బిట్వీన్ బోర్న్ అండ్ డెత్. ఏడుస్తూ పుట్టి పోయాక నలుగురిని ఏడిపించిపోయేదే జీవితం. నువ్వు పోతే నలుగురు కన్నీళ్లు రావాలి, పోయాడు దరిద్రం వదిలిపోయింది అనిపించకూడదు. నువ్వు గొప్పవాడివైతే నువ్వు చనిపోయి ఎన్ని ఇయర్స్ అయినా నీ జ్ఞాపకాలు నిన్ను ప్రేమించిన వాళ్ళని ఏడిపిస్తూనే ఉంటాయి. అన్ని ఎమోషన్స్ కంటే క్రయింగ్ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్. ఏడుపు లేకపోతే అన్ని ఎమోషన్స్ మీనింగ్లెస్. చిన్న చిన్న విషయాలకు ఏడవకండి. క్రై ఈజ్ అండ్ బెస్ట్ ఎమోషన్. సో బీ స్ట్రాంగ్ ఆల్వేస్. క్రయింగ్ మేక్స్ యూ స్ట్రాంగ్ హార్ట్ పర్సన్.